జ్ఞానము పవిత్రపరుస్తుంది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో సాంగత్యం చేస్తున్నాం ఒక్కసారి గమనించండి. ఎక్కువగా మనము పరిశుద్ధుల సావాసము కలిగి ఉండాలా. సేవకులతో దేవుని సంఘముతో అంటుకట్టబడాలా. మనం మంచోళ్ళమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మన ఇంట్లోని పిల్లలే ఉన్నారు. పిల్లలకి ఒక ఏజ్ వచ్చే లోపలికి స్కూల్కి పంపించాలి వద్దా? ఫస్ట్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, ప్లే స్కూల్ అంటే నా పిల్లలు ఇంటికాడ చదువుకుంటారంటే అవుతుందా పని? అవదే. జ్ఞానవంతుడు అనుకోవచ్చు, తెలివైనడో అవ్వచ్చు, కానీ ఎలాంటి వ్యక్తి అయినా, ఎంత ముద్దుడైనా స్కూల్కి పంపించగలది ఎంతో కొంత జ్ఞానము అబ్బుతుంది. ఎంత ముద్దుడైనా, ఎంత తెలివైనడైనా స్కూల్కి వెళ్ళలేదనుకో అజ్ఞానం వస్తుంది. అలాగే ఈ పరిశుద్ధ సావాసము దేవుడు సంఘం ఎందుకు ఇచ్చాడు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? చీకటికి వెలుగు పొత్తు లేదు, నీతికి దుర్నీతికి పొత్తు లేదు. అందుకనే ఆ అమూల్యమైన రక్తమిచ్చి దేవుడు మన కోసము ఆ పరలోకం విడిచి లోకానికి వచ్చి ఆ సంఘ క్షేమ అభివృద్ధి కోసము, సంఘం కోసం ఆఖరి రక్తపు బొట్టుని కార్చాడు. పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు ఈ సంఘం కోసం. ఈ సావాసము, ఈ పరిశుద్ధ సావాసముతో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఎంత ఘోర పాపివైనా నీతిమంతుడిగా తీర్చబడతాం. ఎంత ఘోర పాపివైనా, ఎలాంటి వ్యక్తివైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పరిశుద్ధ సావాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నూతన సృష్టిగా తయారు చేస్తాడు. దేవుడు నిన్ను పరిశుద్ధులుగా తయారు చేస్తాడు. కాబట్టి మనం ఎవరితో సావాసము కలిగి ఉంటున్నామో అట్టి జ్ఞానము, అట్టి వివేకము పరిశుద్ధాత్ముడు మనందరికీ కలుగునుగాక. ఎందుకంటే జ్ఞానము దేవుడు